కృంగిపోవద్దు. నీ హృదయం ఇప్పుడు ఎంత భారంగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత కష్టంగా కనిపించినా అది నీ జీవితానికి చివరి అధ్యాయం కాదు. నీకు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్న ఓటమి, దేవుడు రాస్తున్న గొప్ప గెలుపు కథలో ఒక చిన్న భాగం మాత్రమే. చాలాసార్లు మనం పడిపోతాం, విరిగిపోతాం, ఇంతకంటే నేను చేయలేను అనిపిస్తుంది. కాని అదే సమయంలో దేవుడు నీ జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు. నీవు ఓడిపోయానని అనుకున్న చోటే, ఆయన గెలుపు విత్తనాన్ని నాటుతున్నాడు. నీవు మూసుకుపోయిందని భావించిన తలుపుల వెనుక, ఆయన కొత్త మార్గాలను సిద్ధం చేస్తున్నాడు. నీతోడు ఉన్నవాడు సాధారణుడు కాదు. నీ పరిస్థితులను ఒక్క క్షణంలో మార్చగల శక్తి కలిగిన దేవుడు. నీవు అలసిపోయినప్పుడు ఆయన నీ బలం అవుతాడు. నీవు ఏడుస్తున్నప్పుడు ఆయన నీ ఆత్మను ఆదరిస్తాడు. నీవు దారి కనిపించకపోతే ఆయన నీకు మార్గదర్శి అవుతాడు. కాని ఒక విషయానికి గుర్తుంచుకో, దేవుడు నీ ఓటమిని గెలుపుగా మార్చే ముందు, నీ నమ్మకాన్ని బలపరుస్తాడు. అందుకే ఈ సమయంలో నీవు చేయాల్సింది ఒకటే, విశ్వాసంతో నిలబడటం. ఈ రోజు నీ హృదయంలో ఇలా చెప్పుకో: నా పరిస్థితులు కాదు, నా దేవుడు నా గెలుపును నిర్ణయిస్తాడు. నేను ఇప్పుడు పడిపోయినా, నేను ఇక్కడే ఉండను, దేవుడు నన్ను లేపుతాడు. భయపడవద్దు, కృంగిపోవద్దు. నీతోడు ఉన్న దేవుడు నీ గెలుపు కోసం పని చేస్తున్నాడు. ధైర్యంగా ముందుకు సాగు. ఈ రోజు నీ కన్నీళ్లు ఉన్నా, రేపు నీ నవ్వు ఖాయం.